వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘానికి సంబంధించి చైర్పర్సన్ ఉద్యోగుల నియామక ప్యానెల్ కమిటీ నియామకం సోమవారం జరిగింది. చైర్పర్సన్ ప్యానెల్ కు 25వ వార్డు కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్, 12వ వార్డు కౌన్సిలర్ కొర్ర యశోద రామావత్, 30వ వార్డు కౌన్సిలర్ కొమరవత్తిన జైపాల్ పేర్లను 13వ వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత ప్రతిపాదించగా 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య ఆమోదించారు. అధ్యక్ష, మరి తాడిపోయిన రామయ్య గారు 25వ వార్డు, మరి దేశ్ యుగంధర్ గారు 20వ వార్డు, కొర్ర యశోద రమావతి గారు 12వ వార్డు, కొమరాబత్తుని జైపాల్ గారు 30వ వార్డు, ఇలా నలుగురిని నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగస్తుల డైరెక్ట్ నియామక కమిటీ ప్యానెల్ కు 22వ వార్డు కౌన్సిలర్ షేక్ మెహబూబ్ బాషా, 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల వెంకట కోటయ్య, 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు పేర్లను 12వ వార్డు కౌన్సిలర్ యశోద ప్రతిపాదించగా కౌన్సిలర్ పెద్దలంక లక్ష్మీ లావణ్య ఆమోదించారు. ప్రస్తుత ప్యానెల్ కమిటీ పదవీ కాలం పూర్తయినందున 1/7/2025 నుండి 1 సంవత్సర కాలం పాటు అధ్యక్ష, ఉద్యోగస్తుల డైరెక్ట్ నియామక కమిటీ ప్యానెల్ షేక్ మహబూబ్ బాషా, దుబాయ్ బాబు గారు 22వ వార్డు కౌన్సిలర్, ఆవుల వెంకట కోటయ్య గారు 3వ వార్డు కౌన్సిలర్, అన్నం పిన్నారావు గారు 17వ వార్డు కౌన్సిలర్ నేను ప్రతిపాదించడం జరుగుతుంది. అధ్యక్ష, ఆమోదిస్తున్నాను. అధ్యక్ష, అలానే కొన్ని ప్యానెల్ చైర్మన్ ప్యానెల్ గారు ఉద్యోగ ప్యానెల్ ఇలా కొంతమందిని చైర్మన్ ప్యానెల్ వచ్చేసి 4గురిని సభ్యులను తీసుకోవడం జరిగింది. అలానే ఉద్యోగ ప్యానెల్ వచ్చి 3గురిని తీసుకోవడం జరిగింది. అలాగే సంబంధించిన వివరాలు 25వ వార్డులకు వచ్చేసి రామయ్య గారు, 20వ వార్డు వచ్చేసి యుగంధర గారు, అలానే 12వ వార్డు వచ్చి యశోద, 30వ వార్డు వచ్చి జైపాల్. అలానే ఉద్యోగ ప్యానెల్లో వచ్చేసి దుబాయ్ బాబు గారు 22వ వార్డు, ఆవుల కోటయ్య 3వ వార్డు, అన్న పిన్నారావు గారు 17వ వార్డు. ఈ కమిటీ నెంబర్లుగా వేయడం జరిగింది. అలానే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం. అలానే మినిస్టర్ గారి సపోర్ట్తో మరింత మన తెనాలి పట్టణాన్ని అభివృద్ధి తీసుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 3 లబ్ధిదారులకు 3.5 లక్షల విలువ చేసే చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలో కాని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంత దోహదపడుతుంది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి గారి సహాయ నిధి ఒక పక్క ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ పరిగణలోకి రానటువంటి ఏ అయితే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులకి ఎవరైతే ఆసుపత్రులకి వెళ్ళి నయం చేసుకోవాలనుకున్నా లేకపోతే నయం చేయించుకొని ఆల్రెడీ ఖర్చు పెట్టుంటేనో వాళ్ళందరినీ కూడా ఈ రోజున భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి కార్యక్రమం అమలు కావట్ల. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఎంతోమంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ప్రతి వారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే 5 నుంచి 6, 10 మంది అట్లా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు మొన్న ఒక 5గురికి, కొల్లిపర్ర ఒక 3గురికి ఇవ్వటం జరిగింది నిన్నగాక మొన్న. మరి ఆ క్రమంలోనే ఇంకా ఇక్కడ మన పట్టణంలో జట్టి వెంకటరమణ వారికి 2,03,274. అదేవిధంగా కొన్నిపాటి నాగశ్రీ గారికి 43,310 రూపాయలు, కోగంటి వెంకట సుబ్బయ్య గారికి 1,02,518 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 11/6/2025న శాంక్షన్ అయ్యి చెక్కులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ చెక్ నెంబర్స్ కూడా 43,310 రూపాయలు చెక్ నెంబర్ 283166 చెక్ నెంబరు.
అదేవిధంగా 1,02,818 రూపాయలు చెక్ నెంబరు 283165, అదేవిధంగా 2,03,274 చెక్ నెంబరు 283172 ఇవన్నీ కూడా 10/6/2025న ఇవ్వడం జరిగింది. ఇక్కడికి 11వ తారీఖున మాకు రావటం జరిగింది. ఈ రోజున మరి మొన్న కొన్ని ఇచ్చాం, ఇవాళ కొన్ని ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ మిత్ర నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం కవిరాజ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక, ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు, ఎంఆర్ఓ గోపాలకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. పర్యావరణం నాగరాజు గత 18 సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాల్లో మొక్కలను నాటి పర్యావరణానికి కృషి చేయడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు పాపిరెడ్డి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ, కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, ప్రముఖ పర్యావరణవేత్త మేత్ర కృష్ణమూర్తి, కొర్రపాటి శ్రీనివాస్, దాసరి మారుతి శంకర్, బెల్లంకొండ మోహన్ రావు, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజున కవరాజ్ పార్క్ దగ్గర ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. అందులో భాగంగా మా అధికారులు కానివ్వండి, కమిషనర్ గారు, అలానే తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు, అలానే మా కౌన్సిలర్ గారు, అలానే అందరం వచ్చేసి ఇక్కడ నాగరాజు గారు అనే వ్యక్తి ఆయన 11 ఏళ్ళుగా ఇలాంటి మొక్కలు నాటడం కానివ్వండి, గుళ్ళో కూడా నాటడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది ఆయన. అలానే ప్రతి ఒక్కళ్ళు ఇలానే మనల్ని చెట్లను ఎక్కడైతే మనం నాటుతామో ఈ కలుషితం అనేది చూస్తున్నారు. ఇప్పుడు వెహికల్లో చూడండి, వెహికల్ వెళ్తున్నాయి, ఇలా పొగ ఇలా వాటికి పీల్చుకుంటానా మనం అనారోగ్యం పాలవుతున్నాం. ఇలాంటి చెట్లు ఉంటానా మనం ఈ రోజున హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నామంటే అదే. అలా చెట్టు తీయాల్సి వస్తే మటుకి రోడ్డు మీద ఇప్పుడు రోడ్డు వేస్తున్నాం, దానికి అడ్డంగా ఉంది కాబట్టి అది ట్రాఫిక్ సమస్య ఉండేది కాబట్టి ఆ చెట్టును అక్కడ తీసి ఇట్లానే వేరే చోట ఎక్కడైతే ప్లేస్ ఉండిదో అక్కడ నాటడం జరుగుతుంది. నేను గత 18 సంవత్సరాల నుంచి కొన్ని వేల చెట్లు, 10,000 పైనే చెట్లు నాటాను. ఈరోజు పర్యావరణ భాగంగా మన కవిరాజ పార్కులో చెట్లు పెట్టడం జరిగింది. ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెనాలి పురపాలక సంఘం నందు గల కవిరాజ పార్కు నందు మొక్కల పరిరక్షణ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నాగరాజు గారు వారి బృందం ఇక్కడ మంచి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. అలాగే మన పార్కుకి ఒక ప్రత్యేకత ఉంది. త్రిపురనేని రామస్వామి గారు అంటే ఆయన మనకు మున్సిపాలిటీలో పురాతన చైర్మన్గా చేశారు. వారికి కవిరాజ అనే బిరుదు కూడా ఉంది వారికి. ఆ కవిరాజ పార్క్ అంటేనే ఆయన ఆ బిరుదు అంకితమై ఆయన ద్వారా ఈ పార్క్ అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పురాతన నుంచి ఇది ఒక బరియల్ గ్రౌండ్, దాన్ని మార్చేసి ఈ చుట్టుపక్కల ఎంతోమంది కార్మికులు ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ కార్మికులకు సౌకర్యార్థంగా ఈ పార్కులాగా ఏర్పాటు చేసుకోవటం, అట్లా పిల్లల కోసం పిల్లల సౌకర్యం దీన్ని డెవలప్ చేసి అనేక ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంకా అభివృద్ధి పదంలో చేయడానికి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 6 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ 3, మెడికల్ 1, పంచాయతీరాజ్ 1, పురపాలక సంఘ పరిధిలో మరొక సమస్య వచ్చినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. విభజించే అవకాశం లేదు. గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 11 అర్జీలు అందినాయి. అందులో 5 రేషన్ కార్డ్ రిలేటెడ్గా అంటే స్ప్లిట్టింగ్, అలాగే డిలీషన్ కోసం తదితర వివరాలతో కూడిన ఒక 5 అర్జీలు అందినాయి. అట్లాగే ఒక 3 సర్వేకి సంబంధించి వచ్చాయి, ఒక 2 ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి వచ్చాయి. అట్లా కాకుండా అదర్ డిపార్ట్మెంట్ది కూడా ఒకటి వచ్చింది. పంచాయతీరాజ్ ఊర చెరువుకి సంబంధించి కట్టివరంలో
బండ్ ఏర్పాటు చేయమని అడిగి ఉన్నారు. ఈ అదర్ డిపార్ట్మెంట్స్కి వచ్చినాయి, అలాగే సర్వే రిలేటెడ్ వచ్చినాయి కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి పంపిస్తాం. నిర్ణీత సమయంలో ఈ అర్జీలన్నీ పరిష్కరిస్తాం. ప్రజలకి మరింతగా అధికారుల దగ్గర ఇలా చూస్తాం. తెనాలి పురపాలక సంఘం పరిధిలోని 8-9 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపేని రాధిక విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పైకి కాదు వేసేమ్మా, దాన్ని వేసేయి మొత్తం తీసుకెళ్ళి. ఎనిమిది 9 వార్డులో శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ సిల్ట్ అనేది కలవట్ల కింద కాలువల్లో ఉంటే అదంతా గ్యాంగ్ వర్క్ పెట్టి అది క్లీన్ చేపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈ ఇళ్ల స్థలాల్లో చెట్లు పిచ్చి మొక్కలు అవి పెరిగిపోయి అది పక్కన వాళ్ళు పాములు అవి వస్తున్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కనుక్కొని వాటిని 2 రోజులు టైం పెట్టాం. అది స్థలంగాల్లో ఎవరెవరు కనుక్కొని అది క్లీన్ చేపిస్తామని చెప్పడం జరిగింది. అలానే ఈ స్థలాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వచ్చి క్లీన్ చేయించుకుంటే బాగుంటుందండి. లేదా మున్సిపాలిటీ మేము క్లీన్ చేయించి మున్సిపాలిటీ బోర్డు పెట్టాల్సి వస్తుంది. దయచేసి ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ పక్కన వాళ్ళు మీ ఏదో ప్లాట్లు కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు పాములు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజున వర్షాకాలం కాబట్టి అవి ఊరికనే పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై జూలై 2వ తేదీ నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. పోలీస్ సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఆర్ఆర్ నాగరాజు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.